కుప్పం మున్సిపల్ కార్యాలయంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని అన్నారు. ప్రభుత్వ ఫలాలందరికీ చెందాలని, సామాజికంగా ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలనే సంకల్పంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. నేటికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తుందని అన్నారు. అనంతరం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతామని అధికారులు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జిందాం ఏఆర్ సురేష్, రవి సురేష్, మైనార్టీ అధ్యక్షులు జకీర్, మాజీ ఎంపీటీసీ సుబ్బు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొనసాగిస్తాం చెప్పుకుంటారు ఇదే అంటే నవంబర్ 26న స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మనంగా రాసుకొని రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించుకున్న రోజు ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన దినోత్సవ శుభాకాంక్షలు మరియు గౌరవనీయులు పెద్దలు, పూజ్యులు, భారతరత్న స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవతో వారి యొక్క అధ్యక్షతన వారంతా కూడా దేశాల్లో ఉండే అన్ని మంచిని తీసుకొని వారికి రాజ్యాంగం రాయడానికి అప్పచెప్పింది వారి యొక్క ప్రతిభ ఆధారంగా, కానీ వారు ఒక ఎస్సీ కులం చెందిన వారు కాదు. ఫస్ట్ ఎస్సీ కులంలో డాక్టరేట్ తీసుకున్నవారు వారు 5 డాక్టరేట్లు. ఆయన అన్ని యూనివర్సిటీలో, లండన్, అమెరికా, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయో అన్ని చోట్ల చక్కగా చదువుకొని దేశాలు తిరిగి అన్నీ చాలా చక్కగా తెలుసు అనే ఉద్దేశంతో భారతదేశం అంతా కూడా ఏకగ్రీవంగా రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కలిసి ఎన్నుకొని ఆయన్ని రచనాంగ అధ్యక్షుడిగా చేసుకున్న తర్వాత చక్కగా వారు ఇక మన భారతదేశానికి ఏం కావాలా, ఇతర దేశాల్లో ఏమున్నాయి అన్నీ చక్కగా తెలుసుకొని అన్ని కులాలు, మతాలు, అన్నిటికీ రీజన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా అత్యంత స్వేచ్ఛాయుతమైన రాజ్యాంగాన్ని రచించారు. అసలు ఒకేసారి రాజ్యాంగము మొదలు కాగానే, అమలు కాగానే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, మతం, చదువు, జెండర్, వారి యొక్క డిగ్రీ ఏ భేదం లేకుండా స్ట్రైట్ అవే ఒకేసారి ఓటు ఇచ్చిన దేశం అంది. ఒకప్పుడు ఫస్ట్ రాజ్యాంగం ఇప్పుడు 400 సంవత్సరాలు బ్రిటన్ కానీ, యుఎస్ కానీ అన్నీ కూడా మహిళలకు ఓటు ఉండేది కాదు. వాళ్ళు పోరాడి సంపాదించుకున్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికి కూడా కొంతమంది మహిళలకు కొన్ని ఓట్లు లేవు, కొన్ని కులాలకు ఉండవు, కొన్ని మతాలకు ఉండవు. చాలా దారుణమైన పరిస్థితులు. అలా కాకుండా ఎవరు ఈ భారతదేశంలో ఎవరు ఏదైనా కూడా పక్కవాడికి ఇబ్బంది లేకుండా మాట్లాడుకోవచ్చు, వారి యొక్క భావాల్ని స్వచ్ఛందంగా వ్యక్తీకరించవచ్చు, పక్కవాడికి ఇబ్బంది లేనంత వరకు అన్నీ రాసినారు వారు. ఆ కాన్సెప్ట్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేసుకోవడమే మన పని. అంత సింపుల్గా ఎవరు దాన్ని కదిలించే పని లేకుండా లిఖిత రాజ్యాంగం, అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని రాసి మనకి ఇచ్చినారు. రాజ్యాంగ పరిషత్తులో ఈరోజు రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ రాజ్యాంగం రచించిన దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క మహానుభావుడికి అందరికి కూడా మరొకసారి అందరూ స్వర్గస్థులైనారు. వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆచార్య గారు, చాలా మంది, ఎంతో మంది మహానుభావులు ఈ యొక్క వ్యాసంగంలో ఇన్వాల్వ్ అయినారు. అందులో పెద్దలు మన అంబేద్కర్ సారు చక్కగా అందరిని నడిపించి చక్కగా రాసి మనకు సమర్పించుకొని ఈ రోజు రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు, రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించుకున్న రోజు, తర్వాత 1950 జనవరి 26న మన ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఈ రోజు మనము ఒక 2 నెలల తేడాతో తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అదంతా కూడా ఈరోజు ఆమోదించుకున్నాం. అందరూ కూర్చొని చక్కగా డిస్కస్ చేసి ఎన్నో మీటింగ్లు, ఎన్నో రకాల కాన్ఫరెన్సులు, ఎన్నో చర్చలు, అందరు స్టేక్ హోల్డర్స్ని, అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని, అన్ని జెండర్ల వాళ్ళని, అన్ని
స్టేట్ల వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి చక్కగా డిస్కస్ చేసి ఎవరు అన్డిస్ప్యూటెడ్గా రాసిన రాజ్యాంగం వారు అలా కోఆర్డినేట్ చేశారు. వారు ఒక కులానికి కానీ వారు ఒక మతానికి కానీ సంబంధించిన వారు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆ రోజుల్లోనే 5 డాక్టరేట్లు అంటే ఆలోచన చేయండి. దట్టు ఒక ఎస్సీ కులం ఉండి అంటరానితనం అనుభవిస్తూ స్కూల్లో, కాలేజీల్లో, గుళ్ళో, బళ్ళో పక్కన నిలబెట్టి ఆఫీసుల్లో ఆయన్ని ఎలాంటి తాకకుండా, కనీసం ఫైట్స్ కూడా తాకలేకుండా ఆయన్ని దూరంగా పెట్టిన మహానుభావుడు ఎంత కష్టంతో చదువుకున్నాడో ఆ కష్టం విలువ, ఆ చదువు విలువ తెలిసి ఆయన ఏం చెప్పినాడంటే, చివరికి ఇవన్నీ అయిన తర్వాత అంబేద్కర్ గారు ఒకటే చెప్పినారు, సరే అన్ని బాగానే ఉన్నాయి, ఈ రాజ్యాంగం అమలు కావాలంటే, ఈ స్ఫూర్తి అందరికి కూడా అందాలంటే ఏం చేయాలని చెప్పినాడంటే ఆ మహానుభావుడు మనందరం తెలుసుకోవాల్సింది. ఈరోజు రాజ్యాంగం చదువుకున్నాం, ఇంటికి వెళ్ళాం, నిద్రపోయినామని కాదు. ఆయన ఒకే ఒకటి చెప్పినాడు, చదువు 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 చదువు, ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్, ఆల్టర్నేటివ్ ఏమీ లేదు నాయన. బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో అన్ని కులాల్లో వాళ్ళందరూ కూడా ఆయన చెప్పింది ఏంటంటే, చక్కగా చదువుకోండి, చదువు ఒక్కటే మీకు మార్గం, అదే వెలుగు వైపు చూపిస్తుంది. ఏలు ఎలా చూపిస్తుంటాడు ఆయన, అదేంటంటే వెలుగు వైపు, సూర్యుని వైపు చూపిస్తుంటాడు ఏలు. ఏ బొమ్మైనా చూడండి, వెలుగు వైపు చూడండి అంటే అర్థం చదువు వైపు చూడమన్నాడు. కానీ మిగతా ఇక అది ఉందా ఇది ఉందా అని చెప్పలేదు ఆయన. మనం ఆ స్ఫూర్తి ఇక్కడికి వచ్చినాడు కానీ బయట ఉండేవాడు కానీ ఎవరు మన యొక్క బిడ్డల్ని చక్కగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ చదివించినప్పుడు మాత్రమే అంబేద్కర్ గారికి సరైన నివాళి అర్పించినట్టు అవుతుంది. కానీ ఈ రోజు కొబ్బరికాయ కొట్టాం, గంట వేసినాం, ఇంటికి వెళ్ళినాం, ఆయన స్ఫూర్తి తీసుకోలేదంటే అది వేస్ట్ మాట. అది జరగదు. ఎన్నాటిగా రాజ్యాంగ స్ఫూర్తిని అందుకోలేము మనం. అందుకని నేను చెప్పేది, నేను కానీ ఇక్కడ ఎవరైనా చెప్పేది, ఎవరైనా భారతదేశం చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క వర్గము, కులం, మతం, భేదం లేకుండా చక్కగా చదువుకోండి 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 అని చెప్తున్నారు. ఖచ్చితంగా చదివి అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యి అందరూ ఉపాధి పొందినప్పుడే ఆయనకి నిజమైన మనశ్శాంతి. వారు ఎక్కడున్నా కూడా అదే మనం ఆయన నిజమైన నివాళి. మీరందరూ గమనించుకొని, నేను ఇక్కడ మా చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నాను, ముద్దు చేసో గారాబం చేసో వాడు స్కూల్కి పోలేదనో అంటే పెద్ద పింగాణి మొత్తం మోగించి స్కూల్కి పంపండి, కొద్దిగా గట్టిగా భయపెట్టారు పంపండి, బిడ్డల్ని బాగా చదివించుకోండి. అదొక్కటే మనం ఆయనకి నివాళి అర్పించేది. దయచేసి మీరు అందరూ కూడా ఆ స్ఫూర్తిని తీసుకుంటారని, ఇక్కడికి వెళ్ళి మూడు సార్లు చేస్తాం, ఇలాంటి దినోత్సవం, ఆ దినోత్సవం, ఇదో చేస్తాం. ఎక్కడ తీసుకోవాలా? వారు ఏదైతే వారి కళలు కన్నారో, వారు మన సమాజానికి ఇప్పుడు నేను ఇందా చెప్పిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ప్లస్ అన్ని కులాల్లో ఉండే పేదవాళ్ళకి ఆయన చెప్పింది అదే. ఆయన అందరి వాడు, ప్రపంచానికి సంబంధించిన వాడు, భారతదేశంలో ఉండే 130 కోట్ల మంది జనాభాకు సంబంధించిన వాడు ఆయన. తర్వాత ప్రపంచ మేధావి, ప్రపంచంలో అంత బాగా చదువుకున్న, ఆ రోజున చదువుకున్న ఆయనతో ఈ ప్రపంచంలో మేధావులు ఎవరున్నారంటే ఒక 7-8 మంది లెక్క పెడితే అందులో కాబట్టి వారిని ఆ విధంగా తీసుకుందాం. చక్కగా చదువుకొని ఆయనంత మేధావులు కాలేకపోయినా కనీసం మనం నోట్లోకి 4 మెతుకులు పోయేటట్టు ఉపాధి కల్పించి చదువుదాం, చదువు నేర్చుకుందాం, ఉపాధి వైపు వెళ్దాం. ఉపాధితో కూడిన చదువులు మాత్రమే నేర్పించండి, అకాడమిక్స్ కాదు. అకాడమిక్స్తో పాటు స్కిల్స్ అని నేర్పి మన బిడ్డలందరూ కూడా ప్రపంచంలో మన జాతి అంతా, తెలుగు జాతి కావచ్చు, మన భారత జాతి కావచ్చు, ప్రపంచంలోనే 2047 నాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే విజన్ 2047 అంటున్నారో దానికి బేసు వారు ఆ రోజుల్లోనే చెప్పినారు. ఆ రోజు ఆయన రాజ్యాంగం రాసేటప్పుడే అంత దూరదృష్టితో చదువుకోండి ఆయన అని చెప్పి వెళ్ళినారు. రాజ్యాంగంలో కూడా అందరికీ సమానంగా హక్కులు కల్పించినారు. చదువుకోవడంలో కూడా ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ క్యాస్ట్ వాడైనా ప్రాథమిక పాఠశాలలో ఫ్రీగా చేరవచ్చు. ఆ రోజుల్లో ఫెసిలిటీ ఇచ్చినారు. కాబట్టి ఇంత మంచి రాజ్యాంగాన్ని ఇంత స్వేచ్ఛగా, ఎంత సామాన్యుడైనా మాట్లాడుకునే అవకాశం ఇచ్చిన ఆ మహానుభావుడికి మరొకసారి నివాళి అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.